గా మీకు కనపడిపోతుంది. ఓకేనా? మన ఈ ప్రెస్ సమావేశానికి వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజు గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి అన్న గారికి స్వాగతం. ఇప్పుడు ఢిల్లీ నుంచి రాజు అనే అభ్యర్థి ఫోన్ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తాడు. రాజు గారు, మీరు ప్రెస్ మీట్ లో ఉన్నారు, ఒక్కసారి బ్రీఫ్ గా 2 నిమిషాల్లో మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పండి. ప్రెస్ వాళ్ళందరికీ నమస్తే పెట్టండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది కొన్ని కన్సర్న్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి రేజ్ అయినాయి. అది మీకు ప్రెస్ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ విఠల్ సార్కి ఒక పీడిఎఫ్ పంపించాను. ఇక్కడ చాలా మందికి సీరియల్ నెంబర్స్ ఉన్న వారికి, సపోజ్ రూల్ నెంబర్ 1, 2, 4, 5 అలా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ వచ్చాయి సార్. అలా ఒక 360 పీపుల్ ఉన్నారు. ఇప్పుడు 1, 2 రూల్ నెంబర్ కి 400 వస్తే 401 1 మార్క్ డిఫరెన్స్ తోని అట్లా వచ్చాయి. ఇంకొకటి 900 ఎబో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి క్లారిఫికేషన్. అండ్ స్టూడెంట్స్ అందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్, ప్రతి సబ్జెక్ట్ మార్క్స్ ఇది ప్రెస్ వెబ్ నోట్ లో పెట్టేసేయండి. అందరికి ఎవరికి ఎంత వచ్చేసాయో పెట్టేసేయండి. అండ్ ఏ మెథడాలజీతో ఎవాల్యుయేషన్ చేశారో అది కూడా ఒకసారి మాకు చెప్తే క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏమిటంటే, ప్రధానంగా 2 సెంటర్స్ నుంచి చాలా మంది టాపర్స్ వచ్చారు. మిగతా సెంటర్స్ నుంచి ఆల్మోస్ట్ లేరు. అంటే ఇందులో ఏమైనా అవకతవకలు జరిగాయి? యూపీఎస్సీతో పోలిస్తే ఇక్కడ ప్రమాణాలు పాటించారు అనుకుంటున్నారా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు సార్, యూపీఎస్సీలో 10,000 పీపుల్ 3 నెలల వ్యవధిలో చేస్తారు పేపర్ కరెక్షన్. 3 నెలల వ్యవధిలో చేస్తారు పేపర్ కరెక్షన్. ఇక్కడ 21,000 పీపుల్, అది కూడా ఒక్కొక్కరి 2 times ఎవాల్యుయేషన్ చేశామని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 40,000 అనుకో, 40,000 పీపుల్ 3 నెలల్లో అంత ఫాస్ట్ ఎలా చేయగలిగారు అని అడుగుతున్నాను సార్ నేను. ఓకే, అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆల్మోస్ట్ 10,000 8,000 ఉంటారు. 3 months పడుతుంది టైం. ఇక్కడ 3 months లో 20,000 పేపర్ డబుల్ టైం ఎవాల్యుయేషన్ చేశారని చెప్తున్నారు. మీకు టీజీపీఎస్సీ మీద ట్రాన్స్పరెన్సీ